అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన కర్రీ వచ్చేసి గోంగూర శనగపప్పు కర్రీ. ఈ గోంగూర శనగపప్పు కర్రీ టేస్టీగా రావాలంటే ఇలా చేసి చూడండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టే కాదండి, మన హెల్త్‌కి కూడా చాలా మంచిది గోంగూర వండి తీసుకోవడం వల్ల. మరి ఇది వచ్చేసి మనకి అన్నంలోకి, రోటీ, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర శనగపప్పు కర్రీ ఈరోజు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. చూడని వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని అందించండి. మీ ఫీడ్బ్యాక్ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర శనగపప్పు కర్రీకి కావలసినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి ఇలాగా గోంగూరని తీసుకోవాలి. హాఫ్ కప్పు శనగపప్పుని తీసుకున్నాను. పచ్చిమిర్చిని ఒక 8 తీసుకున్నాను. 2 చిన్న సైజు ఉల్లిపాయలు. పచ్చిమిర్చి అనేది కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కారం వేస్తలేదండి, పచ్చిమిర్చిని వేస్తున్నాను. అలాగే ఇప్పుడు ముందుగా గోంగూరని ఆకులు తుంచుకుని ఇలా గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా ఒక 4 సార్లు కడుక్కోవాలండి. ఇసుక గట్రా ఉంటుంది కదా, అలా కడగడం వల్ల ఇసుక పోతుంది. ఇందులోకి కొద్దిగా ఒక కప్పు వాటర్ వేసి మూత పెట్టేసి స్టవ్ పై పెట్టి 3 విజిల్స్ వచ్చేటంత వరకు మనము గోంగూరని ఉడికించుకుని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి గోంగూరను మెదుపుకుని మరొక గిన్నెలోకి తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెలోకి ముందుగా మనము ఒక కప్పు వాటర్ పోసి దాంట్లోకి శనగపప్పుని, అరకప్పు శనగపప్పుని, ఇంకా మీకు ఎక్కువ శనగపప్పు వండుకోవాలంటే మీరు మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి తీసుకోండి. నేనైతే ఇద్దరికి సరిపడా పప్పునైతే తయారు చేస్తున్నానండి. ఇలా హాఫ్ కప్పు శనగపప్పునైతే తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలను కూడా వేసి మూత పెట్టేసి పప్పునైతే ఉడికించుకున్నానండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఉడికిన పప్పులోకి మనం ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్న గోంగూరను వేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుని మూత పెట్టేసి మళ్ళీ ఒక 3 విజిల్స్ వచ్చేటంత వరకు స్టవ్ పైన ఉడికించుకున్నాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీస్తే ఇలాగా గోంగూర పప్పు అనేది పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఈ పప్పుని ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మెదుపుకుందాము. దీంట్లోని ఇంకా నేను కారం ఏమి వేయలేదండి. పచ్చిమిర్చిని ఒక 8 తీసుకున్నాను. ఇంకా అదే ఘాటు మనకి సరిపోతుంది. మీరు ఒకవేళ మీకు కారం వేసుకోవాలంటే మరి కాస్త పచ్చిమిర్చిని ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి అంగా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా కారం వేస్తే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది. ఇప్పుడు పోపు దినుసులని చూసేద్దాం. ఒక ప్లేట్లోకి చిన్న సైజు ఒక 4 ఎండుమిర్చిని, ఒక రొమ్మ కరివేపాకుని, ఒక 4 వెల్లుల్లిపాయలు మొయ్యిగా దంచి తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ముందుగా మరొక గిన్నె స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి పోపు దినుసులన్నిటిని కూడా వేసి ఇలాగ దూరగా వేపించుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ వేపించుకున్న తర్వాత ఇప్పుడు మనము మెదిపి పక్కన పెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇలాగ వేసుకోవడం వల్ల ఇక్కడ నేను వచ్చేసి ఎర్ర గోంగూర వండుతున్నానండి. గోంగూరలో కూడా 2 రకాలు ఉంటాయి. మనకి మార్కెట్లోనే తక్కువ సార్లు మనకి తెల్ల గోంగూర దొరుకుతుంది. ఎక్కువ శాతం అయితే ఈ ఎర్ర గోంగూర దొరుకుతుంది. మరి ఎర్ర గోంగూర అంటే కాస్త పులుపు ఉంటుంది కాబట్టి మనము ఒకటే వండలేము కాబట్టి ఏదైనా కలిపి పప్పులో కానీ లేదా ఏదైనా ఎండు చేపలు ఉంటాయి కదా, అందులో కూడా వేసి వండుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.